సో రైట్ నిన్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా మావోయిస్టులను దగ్గర 27 మందిని కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో దీనికి ఉద్దేశించి కూడా ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలి, మావోయిస్టు హత్యల్ని ఆపేయాలంటూ కూడా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసనకు దిగడం జరిగింది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి నేను ఏదైతే జరుగుతుందో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా దగ్గర 27 మందికి పైగా, అందులో ప్రధాన కార్యదర్శి అయిన మన నంబాల కేశవరావు గారు కూడా చనిపోవడం జరిగింది. సో ఏంది, ఎట్లా చూస్తారు ఈ అంశాలు? ఇది కొన్ని నెలలుగా ఈ దేశద్రోహి బీజేపీ మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి కగార్ ఆపరేషన్ పేరిట ప్రజలపైన కొనసాగిస్తున్నటువంటి యుద్ధంలో భాగంగానే మేము చూస్తున్నాము. ఇది ప్రజలపైన యుద్ధం చేస్తున్నారు. వాళ్ళకు పహల్గామ్ లో టూరిస్టులు ప్రజలను చంపినటువంటి ఉగ్రవాదులు వాళ్ళను పట్టుకోవడానికి వాళ్ళ లక్ష్యం కాదు, వాళ్ళ ఉద్దేశం కాదు. అది నిజంగా ప్రజల సంపదను ఆదాని అంబానీలకు, కార్పొరేట్ కంపెనీలకు, దేశాలకు అమ్ముకోవడానికి కోసమే ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు, ప్రజలను చంపేస్తున్నారు. ఆ సంపదను కాపాడుకునేటటువంటి ఆదివాసీలను, ఆ పార్టీలను లేకుండా చేయడానికి కోసమే చేస్తున్నారు. నంబాల కేశవరావు ఆయన 72-73 సంవత్సరాలు ఆయన అనారోగ్యంతో ఒరిస్సాలో ఒక దగ్గర వైద్యం చేయించుకుంటున్నాడు. ఆయన ఒక పేషెంట్ అండి. పేషెంట్ ను కూడా వాళ్ళు చుట్టుముట్టి వాళ్ళు అరెస్ట్ చేసేది ఉంటే, కానీ అలా చేయకుండా పేషెంట్ ను కూడా, మంచంలో పడుకున్నటువంటి పేషెంట్ ను కూడా అంటే భయం అండి వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు దేశ సంపదను దోచుకునే దొంగలు కాబట్టి వాళ్లకు ఆ సంపదను కాపాడే వాళ్ళంటే, వాళ్ళకు పోరాడే వాళ్ళంటే వాళ్ళకు భయము. అందుకోసమే వాళ్ళు అనారోగ్యంతో ఉన్నటువంటి అంబాల కేశవరావును కూడా పట్టుకొని పిరికి పంద చర్య ఇది ప్రభుత్వము, ఈ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఇది పిరికి పంద చర్య. గిరిజనులను అభివృద్ధి చేద్దామనే లక్ష్యంతో ఈ ఆపరేషన్ కగార్ ఎంచుకున్నాం. సో అక్కడ అభివృద్ధి చేయడానికి పోతున్న ప్రతినిధుల్ని కూడా మావోయిస్టు చంపేస్తున్న పరిస్థితి. సో అందుకనే ఈ కగార్ అనేది పెట్టామని అంటారు. అవును, వాళ్ళ ఉద్దేశం అంతా ఏంటండి, వాళ్ళు దేశాన్ని అమ్మేస్తున్నారు, ఏమీ మిగల్చలేరు. దేశంలో ప్రజల కోసము కాళ్ళ కింద ఉన్న భూమిని అమ్మేస్తున్నారు. ఇప్పుడు అందాల పోటీల పేరిట మన మహిళల శరీరాలను కూడా అంగట్లో పెట్టి అమ్మడానికి సిద్ధమై ఆ కంపెనీలకు అమ్ముడు పోయి అందాల పోటీలు పెట్టి, అంటే మహిళల శరీరాలతో కూడా వ్యాపారం చేసి ఎంతకైనా దిగజారేటటువంటి ప్రభుత్వాలు తయారైనాయి. ప్రతి ఒక్క దాన్ని, ప్రజలను, సంపదను అందరినీ అమ్మేస్తున్నారు. కాబట్టి అది కాపాడే వాళ్ళంటే వాళ్ళకు భయము. అందుకోసమే వాళ్ళు మంచం మీద పడుకొని కదలేని స్థితిలో ఉన్న వాళ్ళంటే కూడా దానికి భయం అండి. పిరికి పంద చర్య అని మేము చెప్తున్నాము. ఈ పిరికి పందలను మొత్తము సాగనంపేటటువంటి, తరిమి కొట్టేటటువంటి రోజులు కూడా భవిష్యత్తులో వస్తాయి. దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తాం, మావోయిస్టు రహిత దేశంగా చేస్తామంటూ మాట్లాడుతున్నారు. పలాని డేట్ వరకు మావోయిస్టులు అందరిని అంతం చేస్తా ఉంటాం. సాధ్యమవుతుంది అంటారా మావోయిస్టులను అంతం చేయడం? అది సాధ్యం కాదు. అవన్నీ అవి భ్రమపడుతున్నాయి ఈ ప్రభుత్వాలు ఏంటంటే, అదే పోరాడే వాళ్ళను అసలు కారణం ఏంటి, వాళ్ళు సంపదను అమ్ముతున్నారు, ప్రజలందరూ కూడా పేదరికంతో మగ్గుతున్నారు. వీటిని అంతం చేయాలండి. సమస్యలను పరిష్కారం చేయకుండా, సమస్యలను పరిష్కరించడానికి కోసం చర్చలు జరపండి అంటే అది లేదు వాళ్ళకి. ఎందుకంటే నిజమైన దేశభక్తులైతే, వాళ్ళకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే శాంతి చర్చలు జరపాలి. ఒక పక్క శాంతి చర్చలు జరపాలని చెప్తున్నా కూడా వినకుండా ఎన్కౌంటర్లు అయితే ఎక్కడ ఆగట్లేని పరిస్థితి. శాంతి చర్చలు వస్తే మేము జరుపుతామని వాళ్ళు మాట్లాడుతున్నారు. అటు శాంతి చర్చలు అంటా ఉన్నారు, ఇటు ఎన్కౌంటర్లు జరుగుతా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు? అదేనండి, ప్రజలను పోరాటాల వైపు రాకుండా భయపెట్టడానికి కోసము ఈ పిరికి పంద చర్యలు చేస్తున్నారు. కానీ ప్రజలందరికీ ఈ హత్యలు చేస్తుంటే భయపడిపోవడం అనేది వాళ్ళ చరిత్రలో లేదు. కాబట్టి వాళ్ళు దోపిడీ ఉన్నంత వరకు, వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నంత వరకు వాళ్ళు ఎప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉంటారు. మా తరమే కాదు, తర్వాత పిల్లలు, వాళ్ళ తర్వాతి తరం పిల్లలు, వీళ్ళు సమస్యలు ఉన్నంత వరకు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళు పోరాడతారు. ఇది చరిత్ర చెప్పేటటువంటి సత్యము.
అదే కొనసాగుతుంది. అదే జవాబు ఈ పిరికి పందలకు అని చెప్పేసి మేము సమాధానం చెప్తున్నాం. థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక